మిత్రులారా, మనం మాట్లాడుకోవటానికి టాపిక్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి మనకి సోషల్ మీడియాలో బతకడం అనేది అలవాటైపోయింది కాబట్టి అర్ధరాత్రుల దాకా ఒక వీడియో చూశాను. యాక్చువల్గా ఒక రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్ అనేది నేను గతంలో ఒక 2-3 వీడియోల్లో చెప్పాను. ఆయన ప్రయోక్తగా ఉన్న ఛానల్లో ఆ ప్రోగ్రాంలో జరిగింది ఇది. మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఆ ర్యాలీ మీద అన్నమాట ఇది. సంబరాలేందో నాకైతే అసలు అంటే వాళ్ళ యాటిట్యూడ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బెయిల్ వచ్చిన రోజు వాళ్ళు కార్పొరేట్ ట్రీట్ ఇచ్చారు. మీకు గుర్తుందో లేదు? కార్పొరేట్ ట్రీట్ ఇచ్చారు వాళ్ళు. ఇది 5 స్టార్ హోటల్, వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఇంట్లోనో 5 స్టార్ హోటల్ ఎక్కడో కార్పొరేట్ ట్రీట్ ఇచ్చారు. అంటే ఎందుకు కార్పొరేట్ ట్రీట్ ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డికి ఇంటీరియం బెయిల్ వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇంటీరియం బెయిల్ వస్తే కార్పొరేట్ ట్రీట్ కాబట్టి ఏమి ఇస్తారు మరి? 16 నెలల తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయినప్పుడు వాళ్ళకున్న ఆనందాన్ని పంచుకోవడానికి బతిమంతో వాళ్ళకు ఉంది కాబట్టి పంచుకుంటారు. కార్పొరేట్ ట్రీట్ ఇస్తారు. అది తప్పు ఎట్లా అవుతుంది? నువ్వు కావాలంటే రోడ్డు మీద ర్యాలీ చేశారు చూసావా, దాన్ని తప్పుపట్టు. ఇంకా ర్యాలీ చేస్తూ టీవీ ఛానల్స్ లైవ్ ఇచ్చాయే జగన్మోహన్ రెడ్డిని చూపించడానికి, దాన్ని తప్పుపట్టు. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఉన్నాయో ఆ ఛానల్ కూడా అప్పుడు లైవ్ ఇచ్చి తరించిపోయాయి. ఇందాక మా మిత్రుడు చెప్తున్నారు, వెంకటేశ్వర గారు చెప్తున్నారు, అంటే 12 సంవత్సరాలు బయట ఉండటం అన్నది అంటే ఒక కాన్స్టిట్యూషన్ చేంజ్ అవ్వాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఏ కేసుకైనా ఇప్పుడు మొన్న చూసాం మనం, 100 రూపాయలు మన మిత్రుడు కామెంట్ పెట్టడం ద్వారా తెలిసింది. 100 రూపాయలు లంచం తీసుకున్నాడని 30 ఏళ్ల క్రితం అరెస్ట్ చేసిన వ్యక్తిని ఆధారాలు లేవని ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి అతన్ని ఏం చేయాలి? ఆ జడ్జిలను ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ మార్చాలా, లేకపోతే జడ్జీలు పనిచేసే తీరుని మార్చాలా? చట్టాలు మారాల్సిన అవసరం లేదు. చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తులు మారితే చాలు బ్రదర్. ఇంకా దీని ముందు అసలు ఈ వీడియో మీకు ఈ ఆడియో పోడ్కాస్ట్ అనుకోండి మీకు పెట్టడానికి అసలు కారణమే ఇది. చూడండి, అడుగు 3,500 కోట్ల పైసలకు ఉన్నటువంటి ఇంత పెద్ద స్కామ్ లో అన్నిటికీ ప్రధానంగా వ్యవహరించినటువంటి ప్రధానమైన ముద్దాయి రాజ్ కెసిరెడ్డి కంటే అత్యంత ప్రమాదకరమైన ప్రధాన ముద్దాయి ఎలిగేషన్స్. ఈ విషయాన్ని ఇతను మాజీ జడ్జి అట. మాజీ జడ్జి అయినంత మాత్రాన నేను అంటాను కదా ఎక్స్ట్రాగా ఏమన్నా వస్తాయా అని. చేశారు. 72 రోజుల్లోనే అట. చూడండి. సరే, ఇతను ఏం మాట్లాడాడంటే ఇంకా చాలా దారుణంగా అనమాట. ఎవరు రిమాండ్ రిపోర్టు? సిట్ పోలీసులు వేసిన దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో ఉంది. దాన్ని ప్రస్తావించారు ప్రాసిక్యూషన్ లాయర్ కూడా. ప్రస్తావించిన న్యాయమూర్తి గారు ఏం చెప్పారు? ఆ కోర్టు తీర్పు సందర్భంగా ఆయన ఏం కామెంట్ చేశాడు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం అంతకుముందు. ఇది ఇతనికి తెలియనట్టు మాట్లాడుతూ, అంటే నీకు ఇష్టం లేని వ్యక్తికి బెయిల్ వస్తే ఎందుకు వస్తుంది, ఇది ఇవ్వకూడదు కదా వరకు ఓకే, కానీ తర్వాత ఎంత మాటలు మాట్లాడాడంటే మామూలుగా లేవు. ఎప్పుడు రిలీజ్ చేయాలి మరి? చూసారా, న్యాయశాస్త్రంలో అందరికీ తెలిసిన అంశం అంట. చూసారా, మధ్యలో పాపం ప్రయోక్త గారు అంటే మోడరేటర్ లేకపోతే అనుసంధానకర్త, ఈయన నానా అవస్థలు పడ్డాడు ఆయన కంట్రోల్ చేయడానికి. బట్ ఈయనకు తెలియంది ఏంటంటే ఈ వ్యక్తులందరి మనసులో విపరీతమైన ద్వేషం ఉంటుంది. రామకృష్ణ గారు చూసారా, కోర్టు బయట చెట్ల కింద శనక్కాయలట. అంటే ఎంత రగిలిపోతున్నాడంటే మనిషి. రామకృష్ణ గారు
లెట్ మీ క్లియర్ హియర్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇద్దరు అడ్వకేట్లు ఉన్నారు అక్కడ. ఇద్దరు అడ్వకేట్లు కూడా దేనో తలా. అండ్ ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఎవరైతే పవర్ఫుల్గా వాదించి జడ్జిని కన్విన్స్ చేశారు, ఈయన కూడా కొద్దిగా తప్పే, పవర్ఫుల్గా వాదించటం కాదు అక్కడ ఆధారాలు. ఇప్పుడు చెట్ల కింద శనక్కాయలు తినేవాడా సిద్ధార్థ లోద్రా? ఆటోమేటిక్గా జడ్జ్ విల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ దమ్. విద్యాసాగర్ గారు హాస్ ఎ పాయింట్ టు సే. చెప్పండి విద్యాసాగర్ గారు, ఏమంటారు? ఏం చెప్తారండి ఆయన మాత్రం? ఒకటండి, గ్రీవియన్స్ ఆఫ్ ది సెక్షన్స్. గ్రీవియన్స్ ఆఫ్ ద సెక్షన్స్ ఏంటయ్యా? గ్రీవియన్స్ ఆఫ్ ద సెక్షన్స్ అండ్ ఆ గ్రావిటీ ఆఫ్ ది కేసు మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. శిశుడే చూసేదాన్ని బట్టి అంటే పోనీ ఒక పని చేయండి, జడ్జి గారి శరీరంలో పరకాయ ప్రవేశం చేసేసి ఇచ్చేసేయండి. పైగా ఇంత సూక్ష్మం ఇది ఏసీబీ కోర్టు ఇచ్చింది, దీని మీద హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు బెయిల్ రద్దు చేయమని. దానికి ఇట్లా ప్రపంచం బద్దలైనట్టు ఈయన ఆవేశంగా మాట్లాడటం, జైల్లో 100 కోట్లకి ఇంకేదేదో చెప్తాడు. మీకు కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ద వీడియో మీకు చూపించాలంటే ఆడియో. నేను ఒకటి అడుగుతున్నానండి, చంద్రబాబు నాయుడు గారి కేసు ఎంత స్థాయికి వెళ్ళి ఢిల్లీ స్థాయిలో, సుప్రీంకోర్టు స్థాయిలో జడ్జీలు మారిపోయి బెంచ్లు మారి, ఈ జడ్జీలు మారిపోయి బెంచీలు మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా జరిగింది నాయన. నాట్ బిఫోర్ మీ నాటకాలు అక్కడే మాకు అందరికీ తెలిసినాయి. ఇది కాదు మనవాడు మధ్యలో బ్రేకులు ఒకటి మా కర్మకి మీకు చూపిద్దామంటే. అంటే ఒక వ్యక్తిలో ద్వేషం పెరిగిపోతే, ఇప్పుడు మనకి పడని పార్టీల మీద విమర్శలు చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు, కానీ నేను ఒక జడ్జిని అని చెప్పుకుంటూ అంటే ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే, వీళ్ళకి పడని వాళ్ళకి బెయిల్ వస్తే అసలు సైన్స్ లేరు మీరు. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆడియోని ముందుకు తీసుకెళ్దామని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను ఇక్కడ. ఆయనకి ఏ విధంగా ఇప్పుడు అంటే కోర్టు తీర్పుల మీద మన డిస్కషను కాదు కదా. దీనికన్నా లాగటం బెటర్ ఏమో అనిపిస్తుంటుంది, ఈ వీడియోల బదులు ఆడియోలు ఇవన్నీ కూడా. ఈయన ఇక తట్టుకోలేకపోయారు, నా వల్ల కదరా స్వామి అనుకున్నట్టున్నారు. చూడండి, ఎక్కడుంది? కట్ చేసినట్టున్నారు ఆడియో అది. చాలా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్పు చేస్తాడు. చూడండి ఓదార్చేది కేవలం మిథున్ రెడ్డినే మాత్రమే కాదు. చూడండి, మిథున్ రెడ్డి భార్యను ఓదార్చాలి, బిడ్డను ఓదార్చాలి, తండ్రిని అంటే ఓదార్చాలి, ఎంత ఒళ్ళు బలిస్తే వాళ్ళ బంధువులన్నీ ఓదార్చాలి. అందరూ పట్టుకుంటారు, ఈ దిక్కుమాలని ముండా నా కొడుకు చేసిన పనే కదా ఇది దిక్కుమాలిన ఏమన్నాడు విన్నారు కదా. అనుకుంటారు. వాళ్ళ ముందర ఆయన ఎలా ఫేస్ చేయగలుగుతారు? వాళ్ళ కుటుంబ మనం భాష అని రజనీకాంత్ లాగా ఎంత అంటే మాత్రం గుడ్డెద్దు చేలో పడ్డోడికి దున్నపోతులాగా పొలంలో పడేసేవాడిని, లేగదోళ్ళని కుమ్మేసేవాళ్ళని ఎవడు కంట్రోల్ చేస్తాడు? కొంచెం అబ్బా చూసారా, కన్సర్న్ ఇప్పుడు ఈయన ఎవడికి అసలు ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదట, మళ్ళీ ఏం మాట్లాడుతుంది చెప్పు చూడు, తప్పు లేదు. చూడండి ఇక్కడ, అరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని ఓదారుస్తాడా లేదా, ఒకదానికి వాదనకి స్థిరపడి ఉండు నువ్వు. ఎందుకంటే అప్పుడే మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఆల్రెడీ ఒక దగ్గర ఖర్చు పేసి పెట్టుకున్నారు ఒక పార్టీలో, దానికోసమని వెళ్ళాలి కదా. అరే ఏమంటారు శివరాం ప్రసాద్ గారు? ఇది కాదంటారా అవునంటారా?
మోడరేటర్ ఒపీనియన్ ఇస్ యువర్స్ ఆల్వేస్. చూడండి, చెప్తున్నా, ఇది కాదంటారా అవునంటారా? ప్రజల్లో ఉన్న మేము చిత్తూరు జిల్లాలో పక్క పక్కన ఉంటాం కాబట్టి మాకు వస్తున్న అవి గాసిప్సా లేకపోతే గాలి వార్తలా రెండు తేడా ఏంటి? ఇంకోటివా అనుకోవడానికి లేదు. ఎందుకంటే there is a strong circumstances are there. Very strong circumstances. బా ఈ బెయిల్ రావడమే దానికి నిదర్శనం. చూడండి, Yes, మేము చెప్తున్నాం ఇది అనైతికమైనటువంటి బెయిల్ ఆర్డర్. అనైతికమైన బెయిల్ ఆర్డర్ అటండి. Circumstances are there. వినండి, మళ్ళీ వినండి. Very strong circumstances. ఈ బెయిల్ రావడమే దానికి నిదర్శనం. Yes, మేము చెప్తున్నాం ఇది అనైతికమైనటువంటి బెయిల్ ఆర్డర్. ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధమైనటువంటి ఆర్డర్. న్యాయ చూడండి. సూత్రాల్లో ఎక్కడా కూడా ఇటువంటి వాళ్లకు తొందరగా బెయిల్ ఇవ్వాలని ఎక్కడ రాసి పెట్టలేదు. ఈ సస్పెండ్ అయిన జడ్జికి ఇంకొక జడ్జి గారికి చెప్తున్నారు, దీన్ని పబ్లిక్గా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద జడ్జిల్ని బెదిరించడం కాబట్టి దీన్ని ఏమంటారు? ఇటువంటి వాళ్ళని కావాలంటే ట్రైన్ అయిపోయే వరకు వాళ్ళు అండర్ ట్రైన్గా పెట్టి చూడమన్నారు. ఇది ఈయన గారి వాదన ఇవన్నీ ఎలా ఉన్నా కూడా, అంటే మనకి పడని వ్యక్తులకి ఎప్పుడు బెయిల్ ఇవ్వాలి, ఎన్ని రోజుల్లో బెయిల్ ఇవ్వాలి, వీటి గురించి కూడా చర్చలు అంటే ఎట్లా? అసలు ఈ చర్చ దేనికంటే, ఈ బెయిల్ వచ్చిన వాళ్ళు ఏంటి రోడ్డు మీద పడేసేసి ఏదో గొప్పగా ఘనకార్యం సాధించినట్లు ర్యాలీలు చేయటం ఏంటి అనేది చర్చ. కానీ ఇందులో పాల్గొన్న వాళ్ళు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు రీతిన తెగబడిపోయి వాళ్ళ అభిప్రాయాలని, ఆ ఛానల్ కూడా అదే ఇష్టం కావచ్చు, అందుకే అలాంటి వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఇది జనంలో ఉన్న అభిప్రాయం. మనం కూడా అంతే, వీళ్ళలాగానే కర్ర ఎరగకుండా పాము సాగకుండా మాట్లాడాలంటే ఇదే వాస్తవం. లేకపోతే అనైతికమైన బెయిల్ ఆర్డర్ ఏంటి? నేను అంటాను, ఇతని వయసుకు కానీ ఇతని హోదాకు కానీ నేను గౌరవం ఇవ్వాలా వద్దా అనేది వీళ్ళ ప్రవర్తనే. వీడెవడు చెప్పడానికి బెయిల్ ఎలా ఇవ్వాలో? పోనీ ఇంప్లీడ్ అవ్వచ్చు కదా. అరే, ఒక మామూలు వ్యక్తికి లీగల్ నాలెడ్జ్ని సంపాదించుకుంటున్న మామూలు వ్యక్తులకే ఇందులో చాలా ఈజీగా బెయిల్ వస్తుంది. ఇన్ని రోజులు లేట్ అయిన కారణం కూడా ఇదే అని చెప్తుంటే, కాదు ఇదేదో పెద్ద అనైతికమైన బెయిల్ ఆర్డర్. మీకు బెయిల్ వచ్చిన రోజు నేను ఒక వీడియో చేశాను. ఇది దీనికి కౌంటర్గా ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నది ప్రత్యర్థి ఈ వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థి పక్షాల దగ్గర, అందులో భాగమే ఇది ఒకటి. ఇంకా రెండవది ఇంకా రాబోయే రోజుల్లో ఉంటుంది. అది చూచాయిగా నేను పాత వీడియోలో చెప్పాను కూడా. బై.